అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుదాం రండి. ఇదిగోండి కొంచెం చిన్న అల్లం ముక్కను చిన్నులపాయి కచ్చపిచ్చ తొక్కాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. మా మధ్య కూతురండి వీడియో తీస్తుంది. నేను తీస్తాను పెద్దమ్మ అంటుంది, అందుకే రమ్మని చెప్పాను. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి పైకి చెయ్యి కనపడుతుంది, హాఫ్ కనపడుతుందా వదిలేసి. ఉల్లిపాయ కొంచెం వేగనిద్దామండి దోరగా. అట్లాగే దానికి కావాల్సిన మసాలాలండి. దీంట్లో గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకుంది అన్నీ వేసి చేశాను, మిరియాలతో సహా గసగసాలు అన్నీ వేసి చేశాను కాబట్టి ఏమేనండి లవంగాలు ఏమైనా ఆ బిర్యానీ ఆకు ఒక్కటే వేస్తాను. మసాలా గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు ఇదేనండి ఫ్రైడ్ రైస్లో వేసి మన మసాలా. బిర్యానీ ఆకు అండి. ఉల్లిపాయ కొంచెం దోరగా వేగాలి. అమ్మాయి కూడా చెప్తుంది ఏనండి, చెప్తా పెద్దమ్మ అంటుంది. చూడండి అది క్యారెట్ తురిమిందండి. క్యారెట్ వేస్తుందండి మా పెద్దమ్మ. ఇలా వేగాలండి. తర్వాత కాలీఫ్లవర్ క్యాబేజీ అండి వేయాలండి. క్యాబేజీ అండి. బిర్యానీ ఆకు పచ్చిదైతే భలే వాసన వస్తుందండి. నూనెలో ఏం కాలే, ఎండిదే కాదు పచ్చిది కూడా మంచి వాసన వస్తుంది. ఆ చెట్టు వండా కూడా భలే వాసన వస్తుంది. ఇప్పుడు మనం కొంచెంగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు అండి వేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి కొంచెం ఉల్లిపాయ అవన్నీ కొద్దిగా వేగడానికి నేను చెప్తాను. ఉండి క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు, మట్టి సెట్లోనే చేస్తానండి. ఫ్రైడ్ రైస్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వైపొంగాలే మనం తిన్నాం అనుకోండి, వెనకమాలు వచ్చే వాళ్ళకి ఆరిపోకుండా మట్టి సట్టి ఎప్పుడు వేడిగా ఉంటుంది. మట్టి కదా బాగా చక్కగా వేడిగా ఉంటుంది. సాయంత్రం దాకా కూడా వేడిగా ఉంటుంది. దాంట్లో ఉన్న అన్నం కూడా కూర అయినా అన్నం అయినా సరే వేడిగా ఉంటుంది. కాబట్టి ఫ్రైడ్ రైస్ వేడిగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి అందుకని మట్టి సెట్లో చేస్తున్నాను. అందరూ హ్యాపీ ఫాదర్స్ డే బాగా జరుపుకోండి. పాపం మా అమ్మాయి రమ్మందండి, చేపల పులుసు చేశాను రామ్మ అంది. కాకపోతే నేను వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళే లోపల ఇక్కడే చేసేద్దాంలే అని మా చిన్న మనవడు కూడా తీసుకెళ్ళారు. కొంచెం పసుపు వేద్దామండి. పసుపు వేసి కాస్త మగ్గనిద్దాము. మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట చేసుకున్న దానికి తేడా ఉంటుందండి. బయట టమాటా సాసు అన్నీ కలిపి వేస్తారు, గ్రీన్ చిల్లీ సాసు అన్నీ కలుపుతారు. కాబట్టి ఏమీ లేకుండా మనం పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ వేసుకొని మనం ఇంట్లో చేసుకొని అప్పుడప్పుడు తింటే బాగుంటుంది. ఇప్పుడు కాసేపు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం మనం.